గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం పెద్ద ఫెయిల్యూర్ అయిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మిషన్ భగీరథ పథకంపై ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు గ్రామస్తులు బోర్లు వేయించండి కోరారని చెప్పారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ చేయడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ లో ఈ మిషన్ భగీరథ గురించి చర్చించేటప్పుడు నేను వారిని కోరినాను, ఒక 100 బోర్వెల్ మా కాన్స్టిట్యున్సీకి ఇస్తే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది. వాళ్ళు ఇదే అన్నారు, రాష్ట్రంలో బోర్వెల్స్ వేయడానికి పర్మిషన్ లేదు, మిషన్ భగీరథ ఎందుకు సరిగా మీ దగ్గర అమలు కాలేదని చెప్పి ఒక ఎంక్వైరీ పెట్టినారు. ఈ ఎంక్వైరీలో చూస్తే చాలా మట్టుకు పైపులు ఏదైతే మిషన్ భగీరథలో వాడినారో అన్ని పాత పైపులు వాడినారు. అంటే కేవలం పైపులు కాంట్రాక్టర్ కి లాభం పొందేలాగా 70% కన్నా ఎక్కువ ఎంక్వైరీలో పాత పైపులు అన్ని కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఇంతకుముందు నీళ్లు వచ్చే గ్రామాల్లో పలు సమస్యలు ఉన్నాయని తెలిపారు. సరిగ్గా ఫిల్టర్ కావడం కాక నీళ్లలో దుర్వాసన వస్తున్నట్టు ప్రజలు చెప్పారని అన్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు అధికారులతో 3 సార్లు రివ్యూ మీటింగ్ చేశామని చెప్పారు. రివ్యూ మీటింగ్ లో ఈ స్కీమ్ లో అన్ని పాత పైపులు వాడినట్టు తెలిసిందని, నీరు సరిగ్గా ఫిల్టర్ కావటం లేదని, బ్లీచింగ్ పౌడర్ ను సరిగ్గా వేయకపోవడంతో నీళ్లలో దుర్వాసన వస్తున్నట్లు తెలిసిందని తెలిపారు. మిషన్ భగీరథను సెట్ చేయకపోతే ఈ సంవత్సరం కరువులోకి వెళ్తామని అన్నారు. ప్రభుత్వం దీన్ని పరీక్షించాలని వివేక్ వెంకటస్వామి కోరారు. అన్ని చోట్ల కూడా ఇదే కోరడం జరిగింది. మాకు మంచి నీటి సౌకర్యం లేదు, మాకు బోర్వెల్స్ కావాలి, ఈ మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్యూర్